అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఒక అందమైన కథను గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుజాత ఎవరొచ్చారో చూడు. వంట చేస్తున్న సుజాత పరిగెత్తుకుంటూ వచ్చింది. రేఖ, నువ్వా? రండి రండి, ఎన్ని రోజులయ్యింది మనం కలిసి. రేఖ తన భర్త భరత్, కొడుకు శ్రీరామ్తో కలిసి వచ్చింది. ఏవండి, మీకు తెలుసా చిన్నప్పుడు రేఖ ఎంత అల్లరి చేసేదో అంటూ సుజాత లొడలొడ మాట్లాడుతూనే ఉంది. వాళ్ళని కూర్చోనిస్తావా లేదా? వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు అన్నాడు మురళి. అయ్యో నా మతి మండ, కూర్చోండి, ఇప్పుడే వస్తా అని చెప్పి లోపలికి వెళ్ళింది సుజాత. సన్నీ, చూడు, మన ఇంటికి చుట్టాలొచ్చారు, బయటికి రా అని మురళి పిలిచాడు. ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి మురళి లేచి ఒక స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఇంతలో చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకొని హాల్లోకి వస్తాడు. అదిగో అన్నయ్య వచ్చాడు, వెళ్ళి ఆడుకో అని భరత్ చెప్తాడు. పిల్లలిద్దరూ కలిసి సన్నీ రూంలోకి వెళ్తారు. వెంటనే మురళి ఆఫ్ చేసిన స్విచ్ ఆన్ చేస్తాడు. ఏంటి, మీ ఇంట్లో కూడా ఇదే తంతా? మా ఇంట్లో కూడా అంతే. వైఫై ఆఫ్ చేస్తే తప్ప పిల్లవాడు మొబైల్ పక్కన పెట్టడు అనింది రేఖ. ఇంతలో అక్క, ఏం చేస్తున్నావు అంటూ లోపలికి వెళ్ళింది. ఆ రేఖ, నీకు చెప్పడం మర్చిపోయా, సాయంత్రం మా నాన్నగారు వస్తున్నారు అనింది సుజాత. ఏంటి, పెదనాన్న వస్తున్నాడా? తప్పకుండా కలవాలి. మురళి ఇంకా భరత్ హాల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ప్రపంచం చాలా చిన్నది, ఎప్పుడు ఎక్కడ ఎవరు తారసపడతారో చెప్పలేము అని మురళి అనగానే, అవునండి, ఎప్పుడో చిన్నప్పుడు పక్క పక్క ఇంట్లో ఉండే వీళ్ళు ఇలా ఇక్కడ కలుస్తారని వాళ్ళు కూడా ఊహించి ఉండరు అని భరత్ సమాధానం చెప్తాడు. మీ అన్న తమ్ముళ్ళు ఇవి తింటూ మాట్లాడుకోండి అని సుజాత వాళ్ళ ముందు కొన్ని స్నాక్స్ పెడుతుంది. అవును మరిది గారు, ఎలా ఉంది మా చెల్లి? ఇంకా చిన్నప్పటిలాగానే అల్లరి చేస్తుందా అని సుజాత అడగగానే ముసిముసి నవ్వులు నవ్వుతాడు భరత్. అదేంటి అలా నవ్వుతారు, చెప్పొచ్చు కదా. అలా ఏమీ లేదని చిన్నగా గిల్లుతుంది రేఖ. అది చూసి అక్కడున్న అందరూ నవ్వుతారు. నువ్వు ఏమీ మారలేదు రేఖ అని సుజాత లోపలికెళ్తుంది. మురళి ఇంకా భరత్ సిగరెట్ తాగటానికి బాల్కనీలోకెళ్తారు. వాళ్ళ వృత్తుల గురించి మాట్లాడుకుంటారు. ఎలా ఉంది మీ ప్రొఫెసర్ జాబ్? చాలా మంది పిల్లల్ని హ్యాండిల్ చెయ్యడం కష్టం అనుకుంటా అని భరత్ అనగానే, మీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లాగా కాదు కదా మా ఉద్యోగం. ఒక చోట కూర్చోలేము. కాలేజీలో ఎంతమంది పిల్లలనైనా హ్యాండిల్ చెయ్యొచ్చు, కానీ ఇంట్లో వాళ్ళని హ్యాండిల్ చెయ్యటమే చాలా కష్టం అని మురళి అనగానే, వింటున్నా మీరు మాట్లాడేవన్నీ వింటున్నా. వీళ్ళు వెళ్ళిపోనివ్వండి, మీ పని చెప్తా అంటూ సుజాత రుసరుసగా మాట్లాడింది. అయితే వీళ్ళిక్కడే ఉంటారులే అని కన్ను కొడతాడు మురళి. మీకోసం ఏదైనా సరే అన్నయ్య అని భరత్ అంటాడు. అయితే మీరు ఒక్కటయ్యారన్నమాట. చూసుకుందాం, మీరో మేమో. ముందైతే భోజనానికి రండి అని సుజాత పిలుస్తుంది. అక్క, మా వాడు నేను తినిపిస్తే కాని తినడు, నువ్వు తినేసేయ్, నేను వాడికి తినిపించేశాక తింటా అని రేఖ అనగానే, అయితే నువ్వు మా బాపతేనా? మా వాడు అంతే. సరే పద, డైనింగ్ టేబుల్ పైన అన్నీ సర్దేసి మీరు వడ్డించుకోండి అని చెప్పి సుజాత ఇంకా రేఖ పిల్లలకి తినిపించడానికి లోపలికెళ్తారు. ఏంటో ఇప్పటి పిల్లలు, చేతిలో మొబైల్ లేకపోతే ముద్ద కూడా తినరు. మన చిన్నప్పుడే నయం. అవునక్క, 3వ తరగతికి వచ్చాడు, అయినా నేను తినిపించాలంటే ఎలా అక్క? మావాడు 3వ తరగతి, మరి మావాడు 6వ తరగతి. నేనెవ్వరికి చెప్పుకోవాలి అని నిష్ఠూరుస్తుంది సుజాత. ఎవడు కనిపెట్టాడో ఈ మొబైల్ని, వాడి గొంతు పిసికి చంపాలి. అయినా మనం మొబైల్ని తిట్టుకుంటున్నాం, కానీ దానివల్లే కదా ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోగలిగాం. అవునక్క, ఆ సంగతే మర్చిపోయా.
కానీ ఇప్పటికీ వింతగా ఉంది కదా మనం ఇప్పుడు ఇంకా ఇక్కడ కలవటం. అవునక్క, వేరే ఏమైనా మాన్పించడానికి ప్రయత్నాలు చేశారా అని రేఖ అడగగానే జరిగింది చెప్తుంది సుజాత. వీడు పొద్దస్తమానం మొబైల్ చూస్తున్నాడు. చిన్న వయసులోనే కళ్ళజోడు వచ్చేసింది. మొబైల్ ఉంటే కానీ అన్నం తినడు. ఇలానే వదిలేస్తే ఇంకా ఎన్ని సమస్యలు వస్తాయో అని మాకు చాలా భయం వేసింది. ఒకరోజు వాళ్ళ క్లాస్ టీచర్ని వీడిని మందలించమని చెప్తే ఆమె కూడా తన బాధ మాతో చెప్పి వాపోయింది. వాళ్ళ పిల్లవాడు కూడా అంతే అంట. మేమొక్కరమే ఈ సమస్యతో బాధపడుతున్నామనుకున్నాను. ఆ టీచర్ చెప్పేది విన్నాక రోజు ఎవరో ఒక పేరెంట్ వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారట అని తెలిసి ఆశ్చర్యపోయాం. అది విన్నాక పగలబడి నవ్వింది రేఖ. అవునక్క, శ్రీ వాళ్ళ స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ కోసమని వెళ్ళినప్పుడు అక్కడ అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అక్క, నీకొక విషయం చెప్పనా? గూగుల్లో వెతికి మంచి రేటింగ్ ఉన్న చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం. ఇల్లు, క్లినిక్ అంతా ఒకే చోట. అక్కడికి వెళ్ళాక ఆయనకి జరిగిందంతా చెప్పా. అన్నీ విని ఓసిని అంతేనా, నేను చూసుకుంటా అని శ్రీకి కౌన్సిలింగ్ ఇస్తూ మొబైల్ ఫోన్ ఎక్కువ వాడకూడదు అని చెప్తున్నారు. ఆయన చెప్పేది విని అమ్మయ్య, మా సమస్యకి పరిష్కారం దొరికింది అని సంతోషించబడే లోపే నాన్న, నీ మొబైల్లో ఈ గేమ్ రావట్లేదు చూడు అని ఆ డాక్టర్ గారి పాప అక్కడికి ఏడ్చుకుంటూ వచ్చింది. నీకెన్నిసార్లు చెప్పాలి, నేను బిజీగా ఉన్నప్పుడు ఇక్కడికి రావద్దని. ఇంతలో ఆ డాక్టర్ గారి భార్య కూడా వచ్చి చూడండి, ఆ గేమ్ రావట్లేదంట, అన్నం తినట్లేదు. ఆ డాక్టర్ నీళ్లు నమలడం మొదలుపెట్టాడు. ప్రపంచంలో మనమే కాదు, మనలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారని సుజాత పగలబడి నవ్వింది. ఎంతసేపు పిల్లల గోలేనా, మనల్ని మనం పట్టించుకునేదేమైనా ఉందా లేదా అని మురళి అరిచేసరికి కంగారు పడి పరిగెత్తుకొని వచ్చింది సుజాత. ఏమైందిప్పుడు, ఆ మాత్రం వడ్డించుకోలేరా ఏంటి అని చూసేసరికి మురళి ఇంకా భరత్లు తినేసి డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి సుజాత ఇంకా రేఖల కోసం అన్నీ సిద్ధం చేశారు. అది చూసి ఆడవాళ్ళిద్దరూ షాక్ అయ్యారు. పోనీలే, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అవును భరత్, ఇంతకీ మీ వాడిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇంకా లేదండి, వాడిలో మార్పు కోసమే ఎదురు చూస్తున్నాం. మరి మీ వాడు? మేము మొన్నేగా చేర్పించింది, చూడాలి. అయినా వాటికి కూడా ఇలాంటివి ఉంటాయన్న సంగతి పేపర్లో యాడ్ చూసేదాకా తెలీదు. అవును బావగారు, మొదట్లో నేను అదే అనుకున్నా. కానీ ఇప్పుడు అదొక పెద్ద వ్యాపారం అయ్యింది. మేమొకరోజు బయటికి వెళ్తే ఒక పెద్ద ప్రకటన చూశాము. మీరు మీ పిల్లల ప్రవర్తనతో విసిగిపోయారా? మీ పిల్లలు మొబైల్స్ లేకుండా ఉండలేకపోతున్నారా? అన్నం తినాలన్నా మొబైల్ చూసుకుంటూ తింటున్నారా? అయితే మేము మీకోసమే ఉన్నాం అని ఒక ప్రకటన చూశాను. మీ పిల్లల్ని పట్టి పీడిస్తున్న పిశాచిని వదిలించటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమేనా అనే ప్రకటనను చూశాను. అయితే వెంటనే కింద రాసి ఉన్న నెంబర్లకు కాల్ చేసి మీ సీట్ రిజర్వ్ చేసుకోండి, ఇట్లు మీ వదిలిస్తాంరా. యాజమాన్యం అది చూసినప్పటి నుంచి నేను మా వారి వెంట పడి మరీ తీసుకెళ్ళా అని రేఖ చెప్తుండగా నువ్వు ఆగు, నేను చెప్తా ఇక్కడి నుంచి అని భరత్ చెప్పడం మొదలుపెట్టాడు. శనివారం రోజు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నా. వాళ్ళు మరుసటి రోజు ఉదయం 6 గంటలకల్లా రమ్మన్నారు. ఏముంటుందిలే అని అలవాటు లేకపోయినా తెల్లవారుజాము 8 గంటలకు లేచి వదిలిస్తాంరా సెంటర్కి వెళ్ళాం. చూస్తే పెద్ద లైను. ఆ లైన్లో జనాలు కొట్టుకుంటూ తన్నుకుంటూ ఉన్నారు. ఇంతమంది మొబైల్ బాధితులు ఉన్నారా అని ఆశ్చర్యపోయాం. చచ్చి చెడి నా వంతు వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది. తీరా వాళ్ళు చెప్పిన వివరాలు చూస్తే
నా కళ్ళు తిరిగాయి. వారానికి 10,000, అలా ఒక 4 వారాలు. రోజు సాయంత్రం పూట 1 గంట సేపు ఏవో వీడియోస్ చూపిస్తారు. అవును మరిది గారు, నేను అవన్నీ చూసి షాక్ అయ్యా. ఏదైనా స్కూల్లో అడ్మిషన్ కన్నా ఎక్కువ వీళ్ళకి బాగా డిమాండ్ ఉంది. ఇప్పటికి 3 వారాలయ్యాయి. కానిలో వాడిలో ఏ మార్పు లేదు. ఇంకో వారం రోజులుంది. చూడాలి, అప్పుడైనా మారతాడేమో అని. అప్పుడే సుజాత వాళ్ళ నాన్న రామారావు గారొచ్చారు. రేఖని చూసి గుర్తుపట్టమని సుజాత చెప్పేసరికి ఎవరా ఎవరా అని ఆలోచిస్తూ ఉండగా లోపల నుంచి శ్రీ వస్తాడు. అమ్మా అమ్మ, ఈ ఫోన్ పని చెయ్యట్లేదని ఏడుస్తూ ఉంటే శ్రీని చూసి నువ్వు రామమూర్తి కూతురు రేఖ కదా అని అనగానే ఎలా పెదనాన్న ఎలా గుర్తుపట్టారు అని రేఖ అడిగితే వాడచ్చం నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావో అలానే ఉన్నాడు. అందరూ కలిసి ముచ్చటించుకున్నారు. ఆ రాత్రికి అక్కడే ఉండమని సుజాత ఇంకా వాళ్ళ నాన్న అడిగితే పొద్దున్నే వేరే పని ఉందని వెళ్ళక తప్పదని భరత్ చెప్పాడు. సరే, ఎంత లేట్ అయినా సరే రాత్రి భోజనం చేసే బయలుదేరాలని కండిషన్ పెడితే సరే అన్నారు రేఖ ఇంకా భరత్. డిన్నర్ టైం అయ్యింది. సుజాత డైనింగ్ టేబుల్లో అన్నీ పెట్టి రేఖతో కలిసి పిల్లలకి తినిపించటానికి సన్నీ రూమ్లోకి వెళ్ళారు. పొద్దున్నుంచి ఏం మాట్లాడుకున్నారు, ఇప్పటి జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారు అని వాళ్ళ మావయ్యతో చెప్పారిద్దరల్లుళ్ళు. అన్నీ విని మీరు ఎవరి దగ్గరకు వెళ్ళినా ఎన్ని డబ్బులు ఖర్చు చేసి జాయిన్ చేసినా పిల్లలు మారరు. అదేంటి మావయ్య అలా అంటారు? భరత్, మొదట నీ దగ్గరికి వస్తా. నువ్వు ఆ వదిలిస్తాంరాలో జాయిన్ చేశావు కదా, వాళ్ళేం చేస్తున్నారు? పిల్లల్లో మార్పు కోసం కొన్ని వీడియోస్ చూపిస్తున్నారు అని భరత్ సమాధానం చెప్పాడు. మరి ఆ వీడియోస్ ఎక్కడ చూపిస్తున్నారు? మొబైల్లో అని రేఖ సమాధానం చెప్పింది. నువ్వు మొబైల్ మానిపించాలని మొబైల్లోనే చూపిస్తే ఏం లాభం? రేఖ ఇంకా భరత్ ఇద్దరూ తలదించుకున్నారు. ఇప్పుడు మీ వంతు. మొబైల్ని ఎవరు మర్చిపోవాలి? సన్నీ అని సమాధానం చెప్తుంది సుజాత. కాదు, తల్లిదండ్రులు. అదేంటి నాన్న? అవును, పిల్లలు మొబైల్ చూస్తున్నారంటే తప్పెవరిది? తల్లిదండ్రులదే. వాడికి మొబైల్ అంటే ఏంటో తెలియని వయసులో మీరు వాడి ఏడుపు ఆపటానికి లేక మీ పనులు చేసుకోవటానికి అలవాటు చేశారు. మీరు చేసిన అలవాటు మీరే మాన్పించాలి. కొద్ది రోజుల్లోనే వాడు దానికి అలవాటు పడి మా వాడు మొబైల్ బాగా ఆపరేట్ చేస్తున్నాడు, అది ఓపెన్ చేస్తున్నాడు, ఇది ఓపెన్ చేస్తున్నాడు అని అనుకుంటూ మురిసిపోతున్నారు తప్ప మరే ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో మర్చిపోతున్నారు. వయసు పెరిగే కొద్దీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారో అదే పిల్లలు కూడా చేస్తారు. నేను సాయంత్రం నుంచి చూస్తున్నా, నాతో మాట్లాడుతూనే ఫోన్ చూసుకుంటున్నారు. ఒక 10 నిమిషాలు కూడా ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారు. నీ గొట్టంలో వీడియోలో చూడటం ఏముంది, పైన లో చాటింగ్ చెయ్యటం, ఇదే కదా అందరూ చేసేది. తప్పు పాత తరానిది కాదు, కొత్త తరానిది కాదు, వాటి మధ్య ఉన్న అంతరానిది. నిజాలు చెబితే ఈ తరం వాళ్ళు ఒప్పుకోరు. తప్పులందరూ చేస్తారు, కానీ ఆ చేసిన తప్పుల్ని ఒప్పుకొని సరిదిద్దుకుంటేనే బాగుంటారు. వాళ్ళ తప్పు తెలుసుకున్న సుజాత, మురళి, రేఖ ఇంకా భరత్ ఆ రోజు నుంచి మొబైల్ వాడటం తగ్గించేశారు. టైం దొరికినప్పుడల్లా పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారు. మెల్లిగా పిల్లలు కూడా పెద్దవాళ్ళని చూసి మారిపోయారు. ఇలా ఈ కథ ఇంతటితో ముగిసింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.